బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరగనుంది. తన నివాస గోడకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు. దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నందీనగర్లోని కేసీఆర్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిరసనలు ఎంతో ఉద్రిక్తకరంగా మారే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏడీజీపీ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, బీఆర్ఎస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినట్టుగా కూడా కనబడుతుంది. కేసీఆర్ని ప్రశ్నించడం ఏంటంటూ వాళ్ళు అనడంలో దానిలో ఆంతర్యం ఏంటంటారు అసలు? ఈ రోజు మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు సిట్టు విచారణ చేయబోతా ఉన్నది. ఇక నందీనగర్ తన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం 2 సార్లు కేసీఆర్ కి నోటీసులు పంపడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఏదైతే తన ఫామ్ హౌస్ లో విచారణ జరిపించాలని కూడా లేఖ రాయడం జరిగింది. పలు అంశాలను కూడా ఏదైతే సిట్టు బృందం పరిశీలించింది. భద్రతాపరమైన అంశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నందీనగర్ నివాసంలోనే విచారణ చేస్తాం అని కూడా ఏదైతే మరోసారి ఆ సిట్టు సంబంధించిన నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా మాజీ సీఎం కి సంబంధించి కూడా అభ్యర్థన పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను బిజీగా ఉన్నాను, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానన్నట్టుగా కూడా ఆయన లేఖ రూపంలో తెలపడం జరిగింది. దానికి సిట్కి సంబంధించి కూడా అంగీకరించలేదు. ప్రధానంగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్ గడువు పూర్తయింది కాబట్టి ఈ రోజు విచారణకు రావాలని కూడా సిట్టు బృందంకి సంబంధించి కూడా కేసీఆర్ కి నోటీసులు పంపడం జరిగింది. నందీనగర్ తన నివాసానికి కూడా నోటీసులు అంటించడం జరిగింది. ముఖ్యంగా దీనికి బీఆర్ఎస్ కి అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలిపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఇక కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ సిట్ విచారణకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి కూడా ఈ రోజు కీలకంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ 2 వర్షన్ చూస్తే, ఒకటి ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ చేశారు. 5 పోలీస్ అధికారులు, మాజీ పోలీస్ అధికారులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా, హరీష్ రావు, కేటీఆర్ స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు బీఆర్ఎస్ అధినేతను సిట్టు ప్రశ్నించబోతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీంట్లో కీలకంగా సంతోష్ రావు విచారణకు సంబంధించి కావచ్చు, సిట్టు కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా సిట్టు బృందం ఆ కేసును త్వరగా క్లోజ్ చేయాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటికే బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక దానికి ఆధారంగా కూడా ఈ రోజు హరీష్ రావు, కేసీఆర్ ని ప్రశ్నించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా సిట్ అధికారులకు సంబంధించి కూడా కీలకంగా ఈ రోజు కేసీఆర్ ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో కీలకంగా ఎవరు ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన దానికి కారణం ఏంటి, ఫోన్ ట్యాపింగ్ చేస్తే
ముఖ్యంగా ఈ రికార్డులకు సంబంధించి కూడా ఎందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయవలసి వచ్చింది, ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది, మూసి నదిలో ఎందుకు పడేయాల్సి వచ్చింది, ఎందుకంటే మాజీ సీఎం హోదాను కొనసాగుతున్న వ్యక్తికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ కి సంబంధించి కూడా ఏదైతే మార్నింగ్ టైంలో ఆ సీఎం కి బ్రీఫింగ్ ఇస్తారు. రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతల అంశం కావచ్చు, ఉగ్రముగ్ర దాడి కావచ్చు, నక్సలైట్లకు సంబంధించి కూడా ప్రభావితం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మరోవైపు ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, నిరసనలు ఏవైనా చేసే పరిస్థితి ఉందా, వీటన్నిటికి సంబంధించి కూడా సీఎం కి మార్నింగ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే కొనసాగుతూ వస్తుంది నేపథ్యం అయితే కనిపిస్తున్నది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఈ అంశం ఖచ్చితంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తెలిసే ఉంటుంది. ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా చెప్తారు కాబట్టి వీటి అన్నిటిని కూడా ఈరోజు సిట్టు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ 5 మంది అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రశ్నించబోతా ఉన్నారు. దీంట్లో ఎవరు ఉన్నారు, ఇక మీరే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఎందుకు చేయవలసి వచ్చింది, ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, సినీ ప్రముఖులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరి జీవితాలకు సంబంధించి కూడా చిన్న భిన్నమైన పరిస్థితి ఉందో వీటన్నిటిని కూడా ఆయన ముందు ఆధారాలు ఉంచి ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన సందర్భాలను కూడా ఉంచి ప్రశ్నించేందుకు సిట్టు బృందం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎందుకంటే మంత్రులకు సంబంధించి కూడా అప్పుడు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు కాబట్టి కీలక నేత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కాబట్టి ఈ రోజు భారీ భద్రతా అనగా కూడా కేసీఆర్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కీలకమని ఈ విచారణ తర్వాత ఏ విధంగా సిట్టు బృందం ముందుకెళ్తున్నాయని కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.